అందరికీ నమస్కారం. క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే ఈ పుస్తకం మీద వ్యాఖ్యానానికి స్వాగతం. ఈరోజు భాగంలో మనం చర్చించబోయే అంశం అరిషడ్ వర్గాలకు బందీ అయిన అద్వితీయ దేవుడు. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు తీసి ఈ పుస్తకంలో రెండో భాగమైనటువంటి అరిషడ్ వర్గాలకు బందీ అయిన అద్వితీయ దేవుడు అనే భాగాన్ని చూడండి. పేజీ నెంబర్ 21. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. ఇది ఒక సినిమాలోని పాట. సామాన్యంగా చూస్తే ఇందులో ఒక విధమైన హీరోయిజం కనపడుతుంది. కానీ నిజానికి రోషం, కోపం అనేవి మనిషి స్వాభావికమైన బలహీనతలు. జనరల్గా చూస్తే రోషం అనేది సినిమాల్లో చూపించినట్టుగా రోషం అంటే ఒక హీరోయిజం లాగా చూపిస్తున్నారు. కానీ నిజానికి ఈ రోషం, కోపం అనేవి మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు, అన్బ్యాలెన్స్. తనలో స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు, బ్యాలెన్స్ను కోల్పోయినప్పుడు వీటికి లోబడితే అనర్థాలు జరుగుతాయి. ఈ కోపం, రోషం అనే వాటికి మనిషి గనక లోబడినట్లయితే అవి అనర్థానికి దారితీస్తాయి. తర్వాత హిందూ సమాజంలో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే వాటిని అరిషడ్ వర్గాలు బ్రాకెట్లో 6 రకాలైన శత్రువులు అంటారు. ఈ హిందూ సమాజంలో చూస్తే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వీటన్నిటినీ కూడా అరిషడ్ వర్గాలు అనే పేరుతో పిలుస్తున్నారు. వీటికి లోబడిన వారికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. సాధన ద్వారా ఈ బలహీనతలని దాటాలి అని ఋషుల సందేశము. ఈ సహజమైనటువంటి ఈ బలహీనతలు మనిషికి స్వాభావికంగా చాలా సహజంగా వచ్చేస్తాయి. వీటిని సాధన ద్వారా అధిగమించాలి, దాటాలి, వీటిని జయించాలి అని ఋషుల యొక్క సందేశం. మానవుడికి ఈ అరిషడ్ వర్గాలకు సహజ బలహీనతలుగా ఉన్నాయి. సరే, మనిషికైతే ఇవి సహజ బలహీనతలుగా ఉన్నాయి. ఓకే, మరి మనిషి వలె స్వరూపము, ఇంద్రియాలు కలిగి ఉన్న బైబిల్ దేవుడు యెహోవాకి కూడా ఈ బలహీనతలు ఉన్నాయా, లేక ఆయన వీటికి అతీతమైన వాడిగా ఉన్నాడా అన్నది పరిశీలించి చూద్దాము. ఇంతకుముందు భాగంలో బైబిల్ దేవుడు యెహోవా కూడా మనిషి వలె స్వరూపము, మనిషి వంటి స్వరూపము, మనిషి వంటి ఇంద్రియాలే కలిగి ఉన్నాడు అని చెప్పి బైబిల్ ఆధారాలతో మనం పరిశీలించడం జరిగింది. మరి మనిషి వలె స్వరూపము, ఇంద్రియాలు కలిగినటువంటి బైబిల్ దేవుడికి కూడా సాధారణ మానవులకి ఉండేటటువంటి ఈ బలహీనతలు బైబిల్ దేవుడికి కూడా ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించి చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 13, 14 వచనాలు. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలుతో, కాబట్టి మీరు వెళ్ళి వారి బొమ్మలను పగలగొట్టండి, వారి దేవతా విగ్రహాలను కూల్చండి. ఎవరిది? వీళ్ళు ఏ దేశం మీదకైతే దండయాత్రలకు వెళుతున్నారో, ఆక్రమించడానికి వెళ్తున్నారో ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పూజించేటటువంటి ప్రజల యొక్క దేవతా విగ్రహాలను పగలగొట్టండి, ఆ బొమ్మలని కూల్చండి. ఎలయనగా ఆయన నామము రోషము గల యెహోవా, వేరొక దేవునికి నమస్కారం చేయకూడదు అని ఈ వాక్యంలో చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇతర దేవతలకు నమస్కారం చేయకూడదు, ఆ దేవతా విగ్రహాలను పగలగొట్టాలి అని చెప్పి, ఎందుకనగా ఆయన రోషం గల దేవుడు అని అంటుంది బైబిలు. వేరొక దేవునికి నమస్కారం చేయకూడదు, వాటిని పగలగొట్టాలి అని చెప్పి ఏమంటుంది? ఎందుకనగా ఆయన రోషం గలవాడు అంటుంది. దీనిని రోషం అనరు, అసూయ అంటారు. నాకన్నా పక్కవాడికి ఖ్యాతి వచ్చేస్తుంది అని వాడి మీద ద్వేషం పెంచుకోవడం, అతనికి హాని చేయాలనుకోవడం, ఇవి అసూయ లక్షణాలు. దీన్ని రోషం అనే పదం వాడారు, కానీ ఇక్కడ నిజానికి దీనిని అసూయ అంటారు. పక్కవానికి నా మీద ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వాడికి వచ్చేస్తాయేమో, అందరూ వాడిని అభిమానిస్తారేమో నాకన్నా ఎక్కువగా, కాబట్టి వాడికి భౌతికంగా హాని చేసి మనకి కాంపిటీషన్ లేకుండా చేసేసుకుందాం, వాడిని అసలు నిర్మూలనం చేసేద్దాం అనే ఈ భావజాలం, దీన్ని అసూయ అంటారు. ఈ తెలుగు బైబిల్ ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్కి అనువాదము.
ఇంగ్లీష్ బైబిల్లో జలసి అని ఉంటుంది, అనగా అసూయ అని. తెలుగులోకి అనువాదం చేసినప్పుడు మాత్రం రోషము అని తప్పుగా అనువాదం చేశారు. ఇది ఇంగ్లీష్ బైబిల్ని తెలుగులోకి అనువాదం చేసినప్పుడు ఇలా చాలాసార్లు అనువాద లోపాలు దొరికాయి. అందులో ఇదొకటి. జలసి అని ఉన్న చోట అసూయ అని పెట్టాల్సింది పోయి రోషం అని పెట్టారు. ఎందుకంటే అసూయ అని పెడితే అదొక రకమైనటువంటి నామూషిగా ఉంటుంది. బైబిల్ దేవుడికి అసూయ ఉందని చెప్పుకోవడం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక రోషం అని పెట్టారు. కానీ రోషం అనేది ఈ తెలుగు సినిమాల ప్రభావం వల్ల వీళ్ళకి హీరోయిజం కనపడుతుంది. కానీ రోషం అనేది రాయలసీమ ఫ్యాక్షన్ సెక్షన్ దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ మరి దేవుడి దగ్గర ఈ రోషం అవసరమా అనే విషయాన్ని పాపం వాళ్ళు అంత జాగ్రత్తగా పరిశీలించినట్లు లేరు. అంటే అరిషడ్ వర్గాల్లో ఒక్కటైన మాత్సర్యం అంటే అసూయ మోతాదుకి మించి యెహోవాలో ఉంది అని ఇక్కడ స్పష్టమవుతుంది. మోతాదుకి మించి ఉంది. సాధారణ మానవులకి అసూయ ఉంటే ఉండొచ్చు, కానీ పక్కవాడికి కీడు చేయాలి, వాడికి నా మీద ఎక్కువ పేరు వచ్చేస్తుంది, వాడికి కీడు చేయాలి అని మనసులో ఆలోచన ఉంటే ఉండొచ్చు. కానీ దానిని ఆచరణలో పెట్టడం, కొంతమంది ఆచరణలో పెట్టకపోవచ్చు, మనసులో అయితే ఫీల్ అవ్వచ్చు. కానీ బైబిల్ దేవుడు ఏమంటున్నాడు, మీరు వెళ్ళి పగలగొట్టేయండి, ముందు తర్వాత చూసుకుందాం అంటే దానిని ఆచరణలో చూపిస్తున్నాడు. పక్కవారి యొక్క సంస్కృతిని, పక్కవారి యొక్క దేవతా విగ్రహాలని నాశనం చేయమని చెప్తున్నాడు. అంటే సాధారణ మానవుడికి ఉండేటటువంటి అసూయని మించిన మోతాదులో బైబిల్ దేవుళ్ళలో అసూయ, ఈ మాత్సర్యం కనబడుతుంది. ఇంకా యెహోవాకి కోపం కూడా ఉంది. కోపం అంటే ఎలాంటి కోపం కాదు, షార్ట్ టెంపర్, బ్రాకెట్లో పట్టరాని కోపం అంటారు కదా, అలాంటిది. అంటే చిన్న విషయాలకి కూడా విపరీతమైన కోపంతో విచక్షణారహితంగా ప్రవర్తించడం, ఆ తర్వాత అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది అని బాధపడటం, ఇవి షార్ట్ టెంపర్ లక్షణాలు. యెహోవాకి కూడా ఇలాంటి షార్ట్ టెంపర్ ఉంది. తన కోపమే తన శత్రువు అని చెప్పి మనకొక హితోక్తి ఉంది. అంటే కోపంలో మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు, తన మీద తనకు నియంత్రణ కోల్పోతాడు, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అంటే పట్టరాని కోపం వచ్చినప్పుడు, ఆవేశానికి లోనైనప్పుడు మనిషి తన వశం తప్పిపోయినప్పుడు అనేక అనర్థాలు జరుగుతాయి. ఆ తర్వాత అతనే బాధపడతాడు, అయ్యో నేను ఇలా చేశానా, ఇలా చేయకుండా ఉండాల్సిందే, ఇలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, అనవసరంగా తొందరపడ్డానే అని చెప్పి మనుషులు, సాధారణ మానవులు అలా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే పట్టరాని కోపం అనేది మనిషిలో ఉన్నటువంటి బలహీనత. అయితే బైబిల్ దేవుళ్ళలో కూడా ఇలాంటి బలహీనత ఉంది. ఇలాంటి కోపం కాదు ఆయనకు ఉంది, షార్ట్ టెంపర్, పట్టరాని కోపం అనే ఈయనలో కూడా ఆ స్థాయిలో కోపం ఉంది. ఆ విషయం ఒక్కసారి మనం ఆ సందర్భం పరిశీలించినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. ఇశ్రాయేలీలు ఒక దూడ ప్రతిమను చేసుకొని పూజించినందుకు యెహోవాకి కోపం వచ్చి ఇశ్రాయేలీలందరినీ కాల్చేస్తానంటాడు. అందుకు మోషే యెహోవాతో ఇలా అంటాడు, నీవు ఆ పని చేస్తే ఇశ్రాయేలీలను చంపడానికే వారిని యెహోవా తీసుకువెళ్ళాడని ఐగుప్తీయులు చెప్పుకుంటారు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించి సమస్త భూమిని వారికి ఇస్తానని వాగ్దానం చేశావు, ఆ ప్రమాణం కూడా వ్యర్థమైపోతుంది, కనుక శాంతించు అంటాడు. అప్పుడు యెహోవా తాను ఇశ్రాయేలీలకు చేయబోయిన కీడు గురించి సంతాపపడెను అని ఉంటుంది.